దేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవా నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థన పరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య నీతో చెప్పే మరణించవద్దు, నేను మార్చగలను. మన చూద్దాం మన ప్రసంగం అంశం యేసయ్య నీతో చెప్పే మరణించవద్దు, నేను మార్చగలను. ఆమె మళ్ళీ చూద్దామా? యేసయ్య నీతో చెప్పే మరణించవద్దు, నేను మార్చగలను. యేసు రక్తమే చేయి, 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 యేసు రక్తమే చేయి. మన ప్రసంగం యేసయ్య నీతో చెప్పింది మరణించవద్దు, నేను మార్చను. ఆదికాండం 17 వాక్యం తెలుగులోను ఇంగ్లీష్లోను కలిసి చదువుకున్నాం. ఆర్ యు రెడీ? స్టార్ట్. ఆర్ యు రెడీ? అందరు గట్టిగా చదువుతాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. The book of Genesis 17th chapter 1st verse. The book of Genesis 17th chapter 1st verse. Are you ready? Start. When Abraham was 99 years old, the Lord appeared to him and said, I am God Almighty. Walk before me faithfully and be blameless. యేసయ్య నీతో చెప్పేది మరణించవద్దు, మార్చగలను. మన జీవితంలో కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితిని చూచి ఏమనుకుంటామంటే ఇక చచ్చిపోదాం అనుకుంటాం. కానీ దేవుడు అనేది మరణించవద్దు, నేను మార్చగలను. కొన్నిసార్లు కుటుంబంలో జరుగుతున్న పరిస్థితి చూసి ఇక మనం బయటపడలేవరా, ఇక అందరం కలిసి ఒకేసారి ఉమ్మడిగా ఒకేసారి చచ్చిపోదాం అనుకుంటాం. దేవాది చెప్పేది మరణించవద్దు, నేను మార్చగలను. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా ఆ భర్త మారడం, ఆ భార్య మారడం, ఆ బాబు మారడం, ఆ పాప మారడం. వెంటనే ఏమనుకుంటామంటే వాళ్ళని చంపేసేసి మనవాడు చచ్చిపోతారా, లేకపోతే వాళ్ళని చంపేద్దాం మనం ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం. యేసయ్య చెప్పేది మరణించవద్దు, నేను మార్చగలను. హల్లెలూయా. మరణించవద్దు, నేనేం చేయగలను? మార్చగలను. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అయ్యా, ఈ ఒక్కసారి కదయ్యా, అయ్యా ఈ బతుకిక మార్గం వీళ్ళ నాన్న వల్ల కుదరలా, ఎవరి వల్ల కుదరలా, రాళ్ళతో కూడా చంపేద్దాం. ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళతో కూడా చంపేద్దాం. కానీ యేసయ్య అన్నాడు చంపొద్దు, నేను మార్చగలను. ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి వాళ్ళని రాళ్ళ చేత కొట్టమని. ధర్మశాస్త్రం వలన కుదరలేదు, మరి నీ వల్ల కుదిరిద్దా? ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలా, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చాను. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలా, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. నేను మార్చగలను. మార్చడా లేదా? మార్చదు. హల్లెలూయా. చంపొద్దు, నేను మార్చగలను. యేసు ప్రభువారు ఉదాహరణ చెప్పారు. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటారు. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటారు. గమనించండి, ఏ యజమాని కూడా ద్రాక్ష తోటలో దేని నాటడు? అంజూరపు చెట్టును నాటాడు. కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు, కానీ అది ఫలించట్లా. యజమాని అన్నాడు, ఓ ఎదిగింది, కొమ్మలు వచ్చేస్తున్నాయి, పచ్చగా ఆకులు గుబురుగా ఉన్నాయి, ఇది ఫలించట్లేదు, నరికేయండి. కానీ తోటమాలి అన్నాడు, దాన్ని నరకొద్దు, దాన్ని చంపొద్దు, నేను దాన్ని మార్చగలను. యజమాని అన్నాడు, ఎన్ని సంవత్సరాలు నేను ఎలా మార్చగలను? నేను మడిగడతా, నేను నీళ్ళేస్తా, నేను ఎరువేస్తా. ఎస్, ఆ యజమాని తండ్రి అయిన దేవుడు, ఆ తోటమాలి మన యేసయ్య. నువ్వు ఆ అంజూరపు చెట్టువి, నువ్వు ఆ అంజూరపు చెట్టువి, నేను ఆ అంజూరపు చెట్టుని. ద్రాక్ష తోట నా సంఘంలో తీసుకువచ్చాడు. లోకంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటున్నాం, ఫలించలేకపోతున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు అన్నాడు, నరికేసే. కానీ యేసయ్య నీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు మన పక్షాన నిలబడి ఏమన్నాడు తెలుసా? నరకొద్దు, 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 నేను మార్చగలను. ఈరోజు నన్ను మార్చాను. ప్రేమ లేని మన జీవితాల్లో ప్రేమనిచ్చాడు. ఇతరులను మోసం చేసి మన జీవితాల్లో నమ్మకంగా ఉండేటట్టు దేవుడు చేశాడు. భయముతో బతుకుతున్న మనం ధైర్యంగా ఉండేటట్టు చేశాడు. యేసయ్య అనేది మరణించొద్దు, నేను మార్చగలను. అబ్రహాముకి 99 సంవత్సరాలు.
అబ్రహాముకి 99 సంవత్సరాలు, శారమ్మకి 89 సంవత్సరాలు. ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం. అటువంటి టైంలో దేవాది దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఆ మాట అనడం ఆలస్యం, సాగిలపడి ఆరాధిస్తున్నాడు. అనుమానంతో ఆరాధించట్లా. ఎందుకు సాగిలపడి ఆరాధిస్తున్నాడు తెలుసా? నాకు 99 వచ్చింది, నా భార్యకి 89 వచ్చింది, అయినా నువ్వు చెప్పావే నేను ఎల్ షెదాయ్. ఇక్కడ చెప్పండి, నేను ఎల్ షెదాయ్, నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పావే. నాకు నమ్మకం ఉంది, ఇప్పటికైనా నా స్థితిని నువ్వు మార్చగలవు. మనం చెప్పండి, 2 చేతుల పైకెత్తి, యేసయ్యా యేసయ్యా ఇప్పటికైనా నా స్థితిని మార్చగలవు. చెప్పాలి, యేసయ్యా ఇప్పటికైనా నా స్థితిని మార్చగలవు. మీరు చెప్పండి, మీరంటే మీరు అంటున్నారేట. మళ్ళా మీరు ఆ మాట కావాలి, మీరు ఎల్ షెదాయ్. యేసు ప్రభువారు శాస్త్రులను పరిశీలన చూసి ఏమన్నారంటే, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను అన్నాడు. మేము ఎవరికి బానిసలు ఉన్నామయ్యా? మేము ఎవరికి బానిసలేము. మేము అబ్రహాము సంతానం, మా తండ్రి అబ్రహాం. మేము ఎవరికి బానిసలం కాదు, మేము అబ్రహాం సంతానం. దేవుడు అన్నాడు, పాపానికి మీరు బానిసలు, మీరు పాపిష్టి కార్యాలు చేస్తున్నారు, పాపానికి బానిసలు అంటే మేము పాపానికి బానిసలు కాదు, మేము అబ్రహాం సంతానం అనగానే యేసే అన్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే మీలో అబ్రహాము క్రియలు కనబడట్లా. అబ్రహాం నా మాట విన్నాడు. నేనన్నాను, నీ సొంత దేశం సొంత భాష మాట్లాడేవాళ్ళు విగ్రహారాధన ప్రాంతం నుండి బయటికి రమ్మంటే అలాగే నా మాట విని బయటకు వచ్చాడు. నీ ఏకైక కుమారుని మోరియా కొండ మీద బలి ఇవ్వమంటే ఏకైక కుమారుని బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. అంత మట్టికే కాదు, బలి అర్పించాడు, కానీ ఇంకొక సాయం పొట్టేళ్ళు పంపించాడు. అంత మట్టికే కాదు, 99వ సంవత్సరమున అబ్రహాం, శారమ్మకి 89 సంవత్సరాలు. అప్పుడు నేను ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడని, నేను నిన్ను అనేక జన్మలుగా తండ్రిగా చేస్తానంటే సాగిలపడి నా మాటకి విధేయత చూపెట్టాడు. మీలో ఆ విధేయత కనబడట్లా. నన్ను సంపాదన మీరు చూస్తున్నారు. అబ్రహాము ఈరోజు చూడాలని ఆశించాడు. అనగానే వాళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలు వాళ్ళు లేవు. ఎవరినంటున్నారు ఈ మాట? అమ్మ బాసేపారు నాన్న, 50 సంవత్సరాలు వాళ్ళు లేవు, నువ్వు అబ్రహాం చూశానంటావా? వెంటనే యేసు యొక్క మాట అన్నాడు, గట్టిగా ఆమె అన్నాడు, నేను అబ్రహాము కన్నా ముందులున్న వాడిని అన్నాడు. అబ్రహాం కన్నా ముందులున్నవాడువా? రాళ్ళు తీసుకొని రువ్వటానికి ప్రారంభించాడు. అంతే, దేవాలయం విడిచి వెళ్ళిపోయాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3, 4, 5 వాక్యాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 3, 4, 5 వాక్యాలు గట్టిగా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేది, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39-40 అందరు కలిసి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39-40 గట్టిగా. ఆర్ యు రెడీ? స్టార్ట్. అందుకు వారు ఆయనకు, మా తండ్రి అబ్రహామని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదే. నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రహాం ఇప్పుడు చంపలేదే, నా మాట విన్నాడు. మీరు ఎలాగంటారు మీరు అబ్రహాం సంతానమని? ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58, 59 కొంచెం సౌండ్ పెంచండి. ఆర్ యు రెడీ? స్టార్ట్. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి, కానీ యేసు ఆగి దేవాలయం